ఇదే రఘురామరెడ్డి గారు సాక్ష్యాధారాలు లేకుండా, గవర్నర్ గారి కన్సెంట్ లేకుండా 17A అప్లికబుల్ అవ్వాల్సిన దగ్గర అప్లికబుల్ కానీకుండా పరిధి దాటి ప్రవర్తించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. రేపు వీళ్ళందరూ కూడా చర్యలకు బాధ్యులే. ఇప్పుడేదో తాత్కాలికంగా 4 పేపర్లు చించేసి తగలబెట్టిన మాత్రాన వీళ్ళ చర్యలేం క్షమార్హమైనవి కాదు. రేపు రోజున ఖచ్చితంగా ప్రభుత్వాలు మారతాయి, వీళ్ళ అధికారాలు శాశ్వతం కాదు. ఈరోజు పరిధి దాటి గంతులేసిన ప్రతి అధికారి కూడా ఇవాళ వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని మీరి మేము ప్రభుత్వానికి బాధ్యులం, సమాజానికి బాధ్యులం, చట్టానికి బాధ్యులం, రూల్ ఆఫ్ లాకి కట్టుబడి మేము ఉద్యోగం చేయాలి, మేము యూనిఫామ్డ్ డ్యూటీలో ఉన్నాం అనే అంశాన్ని విస్మరించి పై ప్రభుత్వ పెద్దల ఆశీస్సుల కోసం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం, వాళ్ళ రాజకీయ ఎజెండా అమలు చేయడం కోసం ఇటువంటి ప్రయత్నాలు చేసిన ప్రతి ఒక్కరూ రేపు ఖచ్చితంగా దానికి తగిన కాన్సిక్వెన్సెస్ హ్యాండిల్ చేసి తీరాలి.